హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. ఇది ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా, సో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ టేస్టింగ్ పౌడర్స్ కానీ ఏది వాడకుండా పిల్లలకు హెల్దీగా ఉండేటట్టు ఒక స్నాక్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. సో ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఇవి అనప బ్యాళ్ళండి, అనపకాయలు వస్తాయి కదా, వాటిని ఒలిచి నీళ్ళలో నానబెట్టి ఇలా పితికి పెట్టుకున్నాము. పితికిన బ్యాళ్ళను నీళ్ళలో వేసి కడిగి జస్ట్ కొంచెం తడి ఆరాలండి, అంతే. గింజలు మాత్రం పచ్చిగానే ఉండాలి. సో మనం కడిగేటప్పుడు పైన నీరు ఉంటుంది కదా, ఆ తేమంతా కొంచెం క్లాత్ పైన వేసి క్లీన్ చేసుకోవాలి. తర్వాత అటుకులు ఒక 3 కప్స్ టు 4 కప్సే తీసుకోవచ్చు. అండ్ 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. 1 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నానండి. ఇది పుట్నాల పప్పు అంటారు కదా, మేము శనగపప్పు అంటాము. సో వీటిని తీసుకున్నాను. దీంతో పాటు ఒక 3 వెల్లుల్లి గడ్డలు ఇలా ఒలిచి పెట్టుకున్నాను, పొట్టు తీసి. తర్వాత బ్యాడిగే మెంషేకాయ, కరివేపాకు, పచ్చి కరివేపాకు తీసుకున్నాను. సో ఇప్పుడు ఎలా చేయాలి అని చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం బాగా వేడవ్వాలి. వేడైన తర్వాత మనం ఇప్పుడు క్లాత్ పైన వేసి పెట్టుకున్నాం కదండి పితక బ్యాళ్ళు అనేవి, సో వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఒకేసారి నూనెలో వేస్తే చేతికి నూనె తగిలే ప్రమాదం ఉందండి. సో అందుకే ఇలా నేను దీంట్లో వేసి దాన్ని ఇలా నూనెలో అయితే డిప్ చేసేస్తున్నాను. నేను చెప్పాను కదండి ఇవి పచ్చి పితక బ్యాళ్ళు అని చెప్పి, సో ఇలాగే చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఎండలో వేసి ఆరబెట్టి చేసుకుంటే చాలా ఎక్కువ గట్టిగా అయిపోతాయి. సో అందుకే పచ్చిగా ఉన్నవే వేసుకోవాలి. ఒకసారి మీరు వేసిన తర్వాత పచ్చిగా ఉన్నవంటే వెయిట్గా ఉంటాయి కదండి, సో అందుకే నూనెలో కింద కూర్చొనేస్తాయి. బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా పైకి ఇలా తేలుతూ వస్తాయండి. ఒకసారి అన్నీ ఇలా పైకి తేలిన తర్వాత మీకు తెలుస్తుంది ఎలా ఫ్రై అయినాయి అని చెప్పేసి. ఇప్పుడు చూస్తున్నారు కదా, చూడండి పైకి తేలుతూ ఉన్నాయి ఒక్కొక్కటిగా బాగా ఫ్రై అయ్యి. చూసారా? సో ఇలా అన్నీ బాగా పైకి తేలిన తర్వాత ఒక బేషన్లోకి అయితే తీసేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. సో ఇలా అన్నీ పైకి తేలాలండి. సో వీటిని నేను ఒక సెపరేట్గా ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఇలా ఉన్న పితక బ్యాళ్ళన్నీ ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకున్నానండి. మీకు అవి ఎలా ఫ్రై కావాలి అని చెప్పేసి నేను బేషన్ తీసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి, అవి ఎలా సౌండ్ వస్తాయి అని చెప్పేసి. సో అది చూస్తే మీకు తెలుస్తుంది. ఇలా మీరు బాగా ఫ్రై చేసుకున్నారంటే సౌండ్ అయితే వస్తుందండి. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా పితక బ్యాళ్ళన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పల్లీలు పెట్టుకున్నాం కదా, సో ఆ పల్లీలు కూడా ఫ్రై చేసేసుకోవాలి. పల్లీలు క్రిస్పీగా రావాలండి, అంటే లైట్ బ్రౌన్ షేడ్లో రావాలి. అప్పుడు ఆరిన తర్వాత క్రిస్పీగా వస్తుంది, చాలా బాగుంటుంది తినడానికి. నేను చూపించాను కదా, సౌండ్ అలా రావాలండి, లేకపోతే అవి పచ్చి అనపగింజలు కదా, సో మీకు మెత్తగా ఉండిపోతాయి. మిక్చర్ తినేటప్పుడు బాగోదు. సో మీకు అలా సౌండ్ వస్తున్నది అంటే బాగా ఫ్రై అయ్యింది అని అర్థం. అప్పుడు క్రిస్పీగా అయితే వస్తుంది మీకు. పల్లీలు చూసారు కదండి, లైట్ బ్రౌన్ షేడ్లో వచ్చాయి. సో ఇప్పుడు ఇది ఆరిన తర్వాత క్రిస్పీగా అయితే ఉంటాయి. సో మనము మిక్స్ చేసి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో పల్లీలు ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు పుట్నాలు కూడా వేసుకున్నాము. పుట్నాలు మీరు పల్లీలు 1 కప్ తీసుకుంటే పుట్నాలు 1.5 to 2 కప్స్ తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. అండ్ పుట్నాలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అలా అని త్వరగా పుట్నాలు అనేది ఫ్రై అయిపోతాయండి. సో చూసుకొని ఫ్రై అయిన తర్వాత అదే కడాయిలో తీసేసుకోండి. సో నేను అన్నీ ఒకే కడాయిలో వేసుకుంటున్నానండి, ఫ్రై చేసి పితక బ్యాళ్ళు, పల్లీలు,
పుట్నాలు అన్నీ ఫ్రై చేసి వేసేసుకున్నాము. ఇప్పుడు అటుకులు వేస్తున్నాను. అటుకులు వచ్చేసి ఫైనల్గా చేస్తున్నానండి, ఎందుకంటే అటుకుల్లో డస్ట్ ఉంటుంది కదా, సో ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది. అందుకే నేను అటుకులు అనేవి ఫైనల్గా వేసుకుంటున్నాను. అటుకులు కొంచెం కొంచెంగా వేసుకొని మీరు ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. సో ఇలా కొంచెం కొంచెంగా వేసి ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. అటుకులు మీరు కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చండి. నేనైతే పల్లీలు తీసుకున్న కప్లో 4 కప్స్ తీసుకున్నాను. ఆ ఆయిల్ అంతా పీల్చే వరకు ఎంత అవుతుందో అంత ఫుల్గా అటుకులు వేసుకొని ఆ ఆయిల్ అయితే నేను బయట వేసేసాను అంతే. మనం యూస్ చేయడానికి కుదరదు, ఎందుకంటే ఆయిల్ అంతా చెప్పాను కదా డస్ట్ అయిపోతుంది అని చెప్పేసి. సో అందుకే ఇలా ఫ్రై చేసి అటుకులు ఫుల్ ఒక కడాయిలోకి తీసుకున్నానండి. ఛానల్ని అయితే చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. సో ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు అంతా మనం డీప్ ఫ్రై అయితే చేసేసుకున్నాం కదండి. సో అదన్నీ నేను ఒక కడాయిలోకి అయితే తీసి పెట్టేసుకున్నాను. దీన్ని అంతా ఒకసారి మిక్స్ ఇచ్చేసి దీనికి స్పైసెస్ అనేది యాడ్ చేద్దాము. సో చూస్తున్నారు కదా, అటుకులు, పితకబాళ్ళు, పుట్నాలు, తర్వాత పల్లీలు అన్నీ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత మనకు టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోండి, కావాలి అంటే మళ్ళీ వేసి మనం మిక్స్ చేసుకోవచ్చు. తర్వాత చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. ఈ చిల్లీ పౌడర్ అనేది నేను కొంచెం తక్కువగానే వేసుకుంటాను. మా ఇంట్లో బాబు ఉన్నాడు కదా, సో ఎక్కువ స్పైసీగా ఉంటే తినడు, సో అందుకే కొంచెం తక్కువగానే వేసుకున్నాను నేను. తర్వాత కొంచెం ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని పసుపు యాడ్ చేస్తాను. ఇప్పుడు పసుపు అనేది మీరు కుదిరితే ఆర్గానిక్ పసుపు యూస్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కర్క్యూమిన్ కంటెంట్ హైగా ఉన్న పసుపు వాడాలండి ముఖ్యంగా. సో అలా ఉండేటట్టు చూసుకోండి. సో పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకోవాలి. అయితే మనం వేసిన స్పైసెస్ అన్నీ ఈ మిక్స్చర్ ఉంది కదండి, ఇందులో బాగా మిక్స్ అవ్వాలి. సో మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపి పెట్టుకోవాలి ఫస్ట్ మనము. తర్వాత స్టవ్ ఆన్ చేసి పోపు పెట్టుకోవడానికైతే నేను ఒక కడాయి అయితే తీసుకుంటున్నాను. ఈ కడాయిలో కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి. ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు వేసుకోండి. ఆవాలు వేసి నేను ఫస్ట్ చూపించాను కదండి మీకు వెల్లుల్లి, కరివేపాకు, బ్యాడిగే మెంషకాయ అని చెప్పేసి. సో వాటినన్నిటిని వేసేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటి. బ్యాడిగే మెంషకాయ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుందండి. అండ్ వెల్లుల్లి అనేది నేను ఒక 3 ఫుల్ గడ్డలు తీసుకున్నాను, వాటిని ఒలిచి దంచి పెట్టుకున్నాను అని చెప్పాను కదా. సో దాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. వెల్లుల్లి అనేది బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చిగా అస్సలు ఉండకూడదు, బ్రౌన్ షేడ్లోకి వచ్చేయాలి. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో అంతవరకు మీరు బాగా ఫ్రై చేసుకుంటే మీకు మిక్స్చర్లో దొరికినప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ వెల్లుల్లి మీకు కావాలి అంటే ఇంకొంచెం మీరు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు, టేస్ట్ అనేది బాగానే ఉంటుంది. సో వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాడిగే మెంషకాయ అనేది వేస్తున్నాను. ఇన్ కేస్ బ్యాడిగే మెంషకాయ అనేది లేదు అంటే మీరు గుంటూరు మిరపకాయ వస్తుంది కదండి, సో వాటిని కూడా వేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, వెల్లుల్లి చూడండి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. బట్ ఇంకా కొంచెం ఫ్రై చేస్తాను నేను. అది మిక్స్చర్లో బాగా మాడిపోయేటట్టు దొరికితే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. సో అందుకే నేను ఇలా ఫ్రై చేసుకుంటాను. ఈ మిక్స్చర్ మీరు ఇలా చేసి పెట్టుకున్నారంటే ఆల్మోస్ట్ 20 to 25 డేస్ మీకు నిల్వ ఉంటుందండి. అండ్ పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్కి కూడా అవుతుంది. మనం ఇందులో ఏ ప్రిజర్వేటివ్స్, తర్వాత ఫుడ్ కలర్, తర్వాత టేస్టింగ్ పౌడర్ ఏది వాడలేదు కదా. సో మంచిగా అయితే పిల్లలకి హెల్తీగా అయితే ఉంటుంది. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఎలా కుదిరింది అని అయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
అండ్ మెయిన్ థింగ్ అండి, పిల్లలకి అసలు ప్యాకెట్ ఫుడ్స్ అనేది ఇవ్వద్దు. ఇప్పుడు చిన్న పిల్లలకు ఆల్మోస్ట్ 10 years బిలో ఉన్న పిల్లలకు కూడా ఒబెసిటీ అనేది వచ్చేస్తుందండి దానివల్ల. సో ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నారని కూడా తెలియడం లేదు వాళ్ళకు. అండ్ ఎంత క్వాంటిటీలో వాళ్ళు ఆ కుర్కురే, బింగో, లేస్ అనేది తింటున్నారనేది కూడా వాళ్ళకు తెలియట్లేదు. సో దీని నుంచి మనం కొంచెం పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలి. నేనైతే మా బాబుకి పీనట్ చిక్కీ ఇలాంటివి తప్ప ఏది ఇవ్వను. సో ఇంట్లోనే ఏదైనా కావాలి అంటే చేసిస్తాను. సో అయినంత పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి అండ్ ప్రిజర్వేటివ్ ఫుడ్స్కి దూరంగా ఉంచడానికైతే ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నానండి. అండ్ నా ఛానల్లో పోస్ట్ చేసిన అన్ని వీడియోస్ చూడండి. నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.